హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. దేవి భాగవతంకి స్వాగతం, సుస్వాగతం. క్రిత ఎపిసోడ్లో మనము ప్రహ్లాదుడిని ముందు మెయిన్గా పెట్టుకొని దేవతల దగ్గరికి రాయబారాన్ని పంపించి మేము ఆయుధాలని అన్నిటినీ విడనాడేము, మేము కేవలము వల్కలాలు మాత్రమే ధరించి మేము కందమూలాలు తింటూ మేము ప్రశాంతంగా నివసిస్తున్నాము, తపస్సు చేసుకుంటున్నాము, కాబట్టి మీరెవ్వరూ కూడా మా జోలికి రాకండి అని చెప్పి ప్రహ్లాదుడి ద్వారా దేవతలకి సందేశాన్ని పంపించారు. ఇక్కడ కందమూలాలు అని స్పెసిఫై చేశాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకో, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, కాలమాన పరిస్థితులకి ముఖ్యమైనటువంటిది ఏంటంటే ఆహార శుద్ధి అనేటువంటిది. అంటే ఆహారాన్ని బట్టే మనలోని లక్షణాలు, ఆవేశాలు, ఆనందం, ఆవేశం అన్నీ కూడా ఉత్పన్నమవుతాయి. ఆహారం ప్రధానము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఎప్పుడైతే ఈ కందమూలాలు అని ఎందుకు చెప్పారు అంటే సాత్విక ఆహారము. ఎప్పుడైతే సాత్విక ఆహారము స్వీకరిస్తామో సాత్వికమైనటువంటి గుణాలు, నెమ్మదితనమైన గుణాలు అలవరుస్తాయి. రాజసమైనటువంటి ఆహారాలు, ఉప్పులు, పులుపులు, కారాలు ఇటువంటివి ఎక్కువ తింటే రాజసం పెరుగుతూ ఉంటుంది. పౌరుషాలు, కోపాలు ఇటువంటివి పెరుగుతూ ఉంటాయి. అంటే ఆహారాన్ని బట్టే అంతా ఉంది అని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి దీన్ని బట్టి. ఇక మాంసభక్షము, మధుపానీయాలు ఇటువంటి వాటికి కనుక అలవాటు పడితే రాక్షస గుణాలు, తమో గుణాలు పెరుగుతాయి అని మనకి తెలియపరచడానికి ఈ యొక్క విషయం. ఆహార నియమం, ఆహార శుద్ధి చాలా అంటే చాలా అవసరం. ఈ విషయాన్ని మనందరం కూడా గ్రహించాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ దేవతలందరూ ప్రహ్లాదుడి ద్వారా దేవతలకి, అసురులందరూ ప్రహ్లాదుడి ద్వారా దేవతలకి సందేశాన్ని పంపించారు. మేమిప్పుడు తపస్సంపన్నులం అయ్యాం రా నాయనా, మేము కేవలము కందమూలాలు తిని ముక్కు మూసుకొని ఎక్కడో మూల తపస్సు చేసుకుంటున్నాము. అందువల్ల మా పని మేము చేసుకుంటాము, మీ పని మీరు చేసుకోండి, అంతేగాని మీకు మాకు మధ్యన వైరం వద్దు, యుద్ధాలు వద్దు, గొడవలు వద్దు అని చెప్పి వీరికి చెప్పి పంపించడం జరిగింది. ఇది ఎప్పుడైతే చెప్పారో తక్షణమే దేవతలందరూ కూడా ఈ విషయాన్ని సంపూర్ణంగా వారు నమ్మారు, అంటే విశ్వసించారు. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మేము కూడా చాలా విసిగిపోయాము. ఇక యుద్ధ సన్నాహాలు అనేటువంటివి, అంటే యుద్ధం చేయాలి అనేటువంటి యుద్ధ ప్రయత్నాలన్నిటినీ కూడా విడిచిపెట్టి హాయిగా నిశ్చింతగా క్రీడాపరాయణాలు, అంటే క్రీడ ఆడుకోవడము, ఆనందము, ప్రశాంతంగా జీవించడం అనేది చేద్దాము అని చెప్పి దైత్య సంబంధితులు తామసులైనటువంటి కశ్యప ప్రజాపతి ఆశ్రమంలోని తలదాచుకుంటున్నాము, దయచేసి మా జోలికి రాకండి, మీరు విశ్వసించారు కాబట్టి మేము శుక్రాచార్యుడి యొక్క రాక కోసం ఎదురు చూస్తున్నాము అని వాళ్ళల్లో వారు అనుకుని, వీరు అందరూ కూడా దేవతలు ఎప్పుడైతే ఒప్పుకున్నారో, నమ్మారో తక్షణమే వారు అక్కడ అలసిపోయి, యుద్ధం ఎప్పుడైనా చూడండి, ఏ విషయానికైనా మనం పోరాడి అలసిపోయామనుకోండి, ఇక
కొన్ని రోజులు మాత్రమే ఏదైనా చేయగలం. అది అయిన తర్వాత, అలసిపోయిన తర్వాత మనం ఏమీ చేయలేం. మనం మళ్ళీ ఆ యొక్క శక్తిని ఉత్పన్నం చేసుకున్న తర్వాతే మళ్ళీ మనం ఆ పని పూర్తి చేయగలుగుతాం. అందువల్ల అసురులు కూడా, అంటే దేవతలు గావచ్చు, రాక్షసులు కావచ్చు, అందరూ కూడా విసిగిపోయారు. కాబట్టి దేవతలు నమ్మడంతోని వారి మానాన్ని వారి దగ్గర వారు ఉంటే, వీరు అసురులందరూ కూడా అలసి సొలసి ఈ యుద్ధాలలో పోరాడి పోరాడి అలసిపోయి అందరూ కూడా కశ్యప ప్రజాపతి ఆశ్రమానికి చేరుకొని అందరూ అక్కడ శుక్రాచార్యుడు తపస్సు పూర్తి చేసుకొని తిరిగి రావడం కోసము అక్కడ వారి తల దాచుకున్నారు. ఈ అసురులందరూ అక్కడ తల దాచుకున్నారు. ఈ శుక్రాచార్యుడు, భృగుపుత్రుడైనటువంటి శుక్రాచార్యుడు తక్షణమే వీరందరినీ కూడా శాంతింపజేసి, వారు ఎప్పుడైతే ఆ ఆశ్రమానికి చేరుకున్నారో శుక్రాచార్యుడు అక్కడి నుంచి బయలుదేరి తపస్సుకి వెళ్ళారు. తపస్సుకు వెళ్ళి కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు ఆయన ఈశ్వరుణ్ణి మెప్పించి, భృగు మహర్షి దగ్గర లేనటువంటి శక్తియుక్తుల్ని సంపాదించడానికి, దానికి ఈశ్వరుని కృప కోసము దేవతల్ని ఎదిరించాలి అంటే వారిని మించినటువంటివి ఉండాలి కదండి. అంటే దేవతల గురువైనటువంటి భృగు మహర్షి ఆయనకు ఉండేటువంటి యుక్తులతోని దేవతలను కాపాడతాడు. మరి ఈయన రాక్షసుల్ని కాపాడాలి అంటే ఈయనకి దేవతల గురువుకు ఉన్నటువంటి భృగు మహర్షికి ఉండేటువంటి శక్తి కంట ఇంకా ఎక్కువగా ఉండాలి. కాబట్టి అవి కావాలి అంటే ఆయన ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకొని ఈశ్వరుడి ద్వారా ఆ శక్తిని సంపాదించాలి. కాబట్టి అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, అంటే ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఈ దేవతలని ఓడించడానికి సరిపడేటువంటి శక్తిని సంపాదించడానికి ఆయన మంత్ర ఉపదేశం తీసుకుని, మహత్తరమైనటువంటి మంత్రాలని ఉపదేశంగా తీసుకొని ఆయన తపస్సుకి వెళ్ళాడు. మహాదేవుడు సర్వజ్ఞుడు కాబట్టి ఆయన ఆలోచించాడు శంకరుడు. ఎందుకంటే ఈయన ఉపయోగించేటువంటి మంత్రశక్తి మామూలుది కాదు. అటువంటి పరమాత్ముడు, అందులో బోలాశంకరుడు పరమాత్ముడు. ఆయన ఎవరికైనా కూడా సులువుగా ప్రసన్నుడవుతాడు. ఎప్పుడైతే ఎవరైతే భక్తి శ్రద్ధలతో, త్రికరణ శుద్ధిక, నిజమైనటువంటి నమ్మకంతోని, దాస్యంతో, శరణాగతితోని ఆ పరమాత్ముణ్ణి వేడుకుంటారో, ఆయన బోలాశంకరుడు కదండి. పరమాత్ముడు క్షణాలలో ఆయన ఆనందపడిపోతాడు. అందువల్ల ఈయన చేసేటువంటి తపశ్శక్తికి, ఆ మంత్రాలకి ఆయన ఆనందపడిపోయాడు. ఆయన చేసేటువంటి తపస్సుకి ఆయనకి ప్రసన్నం అవ్వాలి. అలాగే ఆయన వారిని రక్షించాలి. ఆయనకి తక్షణమే ఆయన కోరిక నెరవేర్చాలి. కానీ ఇక్కడ ఆయన సర్వజ్ఞుడు. పరమాత్ముడు ఎప్పుడు కూడా, ఈశ్వరుడు ఎప్పుడు సర్వజ్ఞుడు. ఈశ్వరుడు సర్వజ్ఞుడు కాబట్టి ఆయన ఆలోచించాడు. దేవతలని ఎలాగైనా సరే కాపాడాలి. అసురుల నుంచి దేవతలని రక్షించాలి, కాపాడాలి. దేవతలకి ద్రోహం చేయడానికి తలపెట్టేటువంటి ఈ అసురులు ఏదైనా చేస్తారు కాబట్టి వారి గురువైనటువంటి ఈ శుక్రాచార్యుణ్ణి ఒక్కసారి చూడండి. చెడ్డవారికి, అంటే ఇక్కడ దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరమాత్ముడు సర్వజ్ఞుడు. అన్నీ ఆయనకి తెలియనివి లేవు. చెడ్డవారు ఎన్ని ప్రయత్నాలు చేసి, ఎన్ని శక్తులు సంపాదిద్దామన్నా ఎత్తుకి పై ఎత్తులు వేసి ఎప్పుడైనా మంచే గెలుస్తుంది. ఇదే మనం గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని మంత్రశక్తులు ఉపయోగించినా, ఎంత శక్తులు ఉపయోగించినా పరమాత్ముడు ప్రసన్నమై వాళ్ళని శాంతింపజేస్తాడేమో, వాళ్ళ కోరికలు, భౌతిక లౌకిక కోరికలు తీరుస్తాడేమో కానీ వారికి
విపరీతమైన శక్తులు మాత్రం పరమాత్ముడు ఇవ్వడు. ఒకవేళ వారి తపస్సుకి మెచ్చి, ఎందుకంటే భగవంతుడు భావప్రియుడు కదా ఇక్కడ. భగవంతుడు భావప్రియుడు కాబట్టి, భక్తులకి దాసుడు కాబట్టి భగవంతుడు, వాళ్ళు చేసిన దానికి ఈయన దాసుడైపోయి వాళ్ళ కోరిక నెరవేరిస్తే కనుక ఇంకొక రూపంలో వచ్చి ఎప్పుడైతే అసురీ లక్షణాలు పెరిగిపోతాయో తక్షణమే దానిని ఖండించడానికి వేరే రూపంలోని చేస్తాడు. ఇక్కడ శుక్రాచార్యుడు ఈ అసురులని కాపాడడానికి, అసురీ లక్షణాల కోసము ఆయన దేవతలకి ద్రోహం చేయడానికి ఆయన శక్తియుక్తులను అడుగుతున్నాడు కాబట్టి ఒక ఆలోచన చేశాడు. ఆయన ఏ రకంగా చేశాడు, ఎలా ఈ దేవతలని కాపాడాలనుకున్నాడు, ఈ శుక్రాచార్యుడికి ఆయన ఇచ్చినటువంటి వరం ఏంటి, ఏం చేయమన్నాడు అనేటువంటి విషయాన్ని మనం రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.